వాక్యాన్ని వాక్యాన్ని వాక్యములో ఉన్న వాస్తవాన్ని మనం వింటూ ప్రభువులో ఆనందించే భాగ్యాన్ని దేవుడు మనకు ఈ విధంగా కలుగ చేసిన దానిని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. Every day listening the word of the God, every day listening the power in the word of the God, and we are enjoying, we are joyful in the each and every day meeting that God has shown to us and God has given to us. ఈరోజు మన ధ్యానం కొరకు ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు మనం చదువుకుందాం. For today's meditation portion, let us read Genesis chapter 29, verse 15 to 20. లాబాను, నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబును అడిగాను. లాబానుకిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా, యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. ఓకేనా? చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. We shall pray and meditate the word of God. జీవాధిపతి అయిన మా దేవా, కరుణా సంపన్నుడా, అద్వితీయ సత్యదేవుడా, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. O God of faithful, God of Almighty and Prince of Peace, we praise and worship, we praise and magnify your name. మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ కృపతో జ్ఞాపకం చేసుకొని దినదినము అనుదినము విడువక మా ఎడల కృప చూపుచున్న మీ ప్రేమ కొరకు స్తోత్రములు. Thanks for showing your love, grace and mercy each and every day without any departing of love. అబ్రహాము జీవితములో నుండి, ఇస్సాకు జీవితములో నుండి, యాకోబు జీవితములో నుండి ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు మాకు నేర్పిస్తూ వస్తున్నందుకు స్తోత్రములు. We have learned many more valuable lessons from the life of the Abraham, life of the Jacob, life of the Isaac, and you are teaching me many more insight from this life of these three peoples. ఈ రోజు మేము చదువుకున్న సందర్భములో నుండి తేటగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతారని కోరుచు Let us today, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుచు ఉన్నాము తండ్రి. through the word of the scripture, what we read, you will magnify and glorify your name in the name of Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగంలో యాకోబు కొలువు చేయుట మనము చూస్తూ ఉన్నాం. Now, the Jacob was trying to serve the Laban in his house. గత వర్తమానంలో మనం విన్న సంగతులలో రాహేలు గొర్రెలు మేపుచూ ఉన్నప్పుడు యాకోబు రాహేలు దగ్గరకు వచ్చి రాహేలును ముద్దు పెట్టుకున్నాడు అనే విషయాన్ని మనం చెప్పాం. Last time we saw that Rachel rearing the sheep, Jacob came and kissed her, we saw that. బైబిల్ గ్రంథంలో కొన్ని ముద్దులు ఉన్నాయి. ఆ ముద్దులలో ఉన్నటువంటి సంగతులు మనము తేటగా విన్నాం. When we saw that Bible says many more kisses are there, we saw that how many types of kisses last week we saw that. అయితే ఈ దినాన మనము చదువుకున్న ఈ వచనంలో 15 నుండి 20 వచనాలలో యాకోబు కొలువు చేయుట. In 15 to 20, how the Jacob was serving to the Laban's house, we saw that. లాబానుకు 2 కుమార్తెలు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. We saw that Laban has 2 daughters, we saw that. ఒక ఆమె లేయా. The first one is the Leal. లేయా అనగా అడవి ఆవు లేక అలసట అని అర్థం.
when you say that Leah means, అడవి ఆవు అంటే ఏమన్నా? Okay. ఆ, He was tender-eyed, she sounds. అడవి ఆవు అడవి అంటే వైల్డ్ కౌ వైల్డ్ కౌ ఓకే వైల్డ్ గోస్ ఇస్తారు. ఓకే. అడవి ఆవు లేక అలసట. We saw that wild cow or otherwise he was a wandering cow, we can say that. అలసట వీక్నెస్ అన్న. అలసంట this one ఇక్కడ అట్లా తిరగదు కదా. అలసట వీక్నెస్. Weakness. She is a weaker cow. Okay. Wild cow and weaker. టైడ్నెస్ టైర్డ్నెస్. Weak. ఓకే. ఓకేనా టైట్నెస్. ఆమె రూపం అంత మంచిది కాదు. His eyes was not good. He was a tender-eyed. She said that. పేరు అర్థము అంత విశేషమైనదిగా కూడా కాదు. His name and by the looking is also not very well pleased to the people. కానీ ఆమె గుణము మాత్రం యోగ్యమైనదిగా కనబడతా ఉంది. But the see that the attitude and the everything, she was very well pleased and very likeness. అయితే రాహేలు రూపవతి సుందరినై ఉండెను. When you see the Rachel, she was very beautiful and well favored. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనని చెప్పాడు. Jacob said to the Laban, because Jacob loved Rachel and he was delighted to serve 7 years for the Rachel, he said. అందుకు లాబాను అనుకున్నాడు, ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుట మేలు కదా అని అంటున్నాడు. So Laban said that instead of better giving to other people, I can give it to you. That's what Laban said. ఈ దినాలలో విశ్వసించిన బిడ్డలను అన్యులకిచ్చుట క్రమము కాదు. Nowadays, believer cannot be given to the unbelievers. అది వారి జీవితాన్ని నాశనము చేసినట్లే. This will make their life to be ruined. భక్తి గల పిల్లలను భక్తి గల వారికి ఇచ్చుటయే ప్రయోజనం. I can see that the divine people giving to the divine person and give the divine marriage. యాకోబు రాహేలును ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేసెను. Jacob loved Rachel and he served for 7 years. ఇందులో క్రీస్తు ప్రేమను మనము చూచుచూ ఉన్నాం. We can see this in this love. We can see the Christ love in this also. క్రీస్తు ప్రేమ ఎదుట యాకోబు ప్రేమ చాలా చిన్నది. By comparing the Christ love, Jacob love is a very small and very narrow. క్రీస్తు ప్రేమ సాటి లేనిది. క్రీస్తు ప్రేమ ఆశ్చర్యకరమైనది. And the Christ love is a very wonderful love. Not only that, it's an uncomparable love. We can see that. అయితే యాకోబు రాహేలును ప్రేమించున్నట్లు మనము 3 సార్లు చూస్తున్నాం. Here we can say 3 times Jacob loved Rachel. We can say 3 times in this portion. 18వ వచనం యాకోబు రాహేలును ప్రేమించి అన్నాడు. In 18 we saw that Jacob loved Rachel. We can see that. 20వ వచనం అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను అని వ్రాయబడింది. Jacob served 7 years because he loved her. 30వ వచనం అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అని మనము చూస్తున్నాం. He said that he loved also Rachel more than Leah and served him for 7 years. We can see that. కనుక రాహేలును ముమ్మారు ప్రేమించినట్లుగా చూస్తున్నాం. You can see that Jacob loved Rachel 3 times. We can see. ప్రియులారా, ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది అందంగా ఉంటే ఎవరినైనా ప్రేమిస్తారు. Here we can understand. లేకపోతే ఎవరు ప్రేమించరు. Here we can understand one thing. If you are beautiful, anyone can love. కానీ దేవుడు అందంగా ఉన్న వారిని ద్వేషిస్తాడు, అందంగా లేని వారిని ప్రేమిస్తాడు. వీరిద్దరి జీవితంలో చూడొచ్చు ఆ మాటలు. But here we can see that even the Rachel also beautiful, God not allowed them. The Leah is not beautiful, but God loved Rachel, saying that.
ఎవరైనా కొంతమంది అందంగా లేకుండా బ్రతుకుతున్నారు దేవుని పిల్లలంటే, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు మనుషులు అక్కర్లేదు అనుకుని, అలాగున విశ్వాసంతో బ్రతికే వాళ్ళు కొందరున్నారు. If anyone lady is not beautiful, but she has that faith and this what is it, zeal, yes, God loved me, I can no need for any man's love, she said. కొన్ని విషయాలు ఇక్కడ మనము గమనిద్దాం. So let us understand certain something from this portion. ఏ ఏ అనుకుందాం. యాకోబు రాహేలు యొక్క రూపము చూసి ప్రేమించెను. When you see the Jacob loved Rachel by seeing her beauty. అయితే క్రీస్తు మనలను ప్రేమించుటలో ఆయన మన పైరూపము చూచువాడు కాదు. But Christ loved us, but without any seeing outside appearance. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. When you see the 1 Samuel chapter 16 verse 7, one word is there. పైరూపమును చూసి ప్రేమించేవారు చాలా మంది ఉంటారు. ఆ తర్వాత ఎన్ని బాధలో. When you see that Lord said, I am not seeing it outside, I can see the outside appearance, but the Lord looked on the heart. మన ప్రభు ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవాడు. In Jesus we saw that he loved righteousness and he was hated the unrighteous things. హెబ్రీ పత్రిక 1:9. When Hebrews chapter 1 verse 9 we can saw that. అయితే మనం దుర్నీతి పరులమై ఉండగా మనలను ప్రేమించాడు. ఇదే ఆశ్చర్యం. When we are the unrighteousness, we are living in the unrighteous, God is loved us. రాహేలులో యాకోబుకు ఇష్టమైన సౌందర్యము కనబడుచున్నది. When Rachel saw that Jacob's got full love towards her, Rachel. అయితే మనలో ప్రభు కోరదగినది ఏదియూ లేదు. But in our life there is nothing which Jesus like in us. ఆయన ద్వేషించిన దుర్నీతియే మనలో ఉన్నది. That unrighteous things and wickedness living in our we can see in our life. అయినా మనలను ప్రేమించాడంటే ఇదొక అద్భుతం, ఆశ్చర్యం అనే చెప్పాలి. Even though Jesus loved us means because he is showing his grace and showing his wonderful things in our life. రోమా పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు. In Romans chapter 5 verse 6 to 10 is God showed his love towards us. పేతురు రాసిన మొదటి పత్రిక 3:18లో కూడా చెప్పాడు. We can see this 1 Peter chapter 3:18 also God showed love towards us. You can see that. యోహాను రాసిన మొదటి పత్రిక 4:10లో కూడా చెప్పాడు. 1 John 4:10 also because of love he sacrificed life for us. We can see that. ఇక బి ఏ అయింది. బి మనం చూస్తే యాకోబు రాహేలును ప్రేమించి లాబానుకు కొలువు చేశాడు. We saw that Jacob loved Rachel, because of that he was serving to the Laban. 18వ వచనం 30వ వచనం మనము గమనిస్తాం. Look at chapter 8, verse 18 and also 30 also. అయితే క్రీస్తు ప్రభు మనలను ప్రేమించి మన కొరకు మరణించెను. But Christ loved us and shed his life for us. ఆయన దేహము, ఆయన రక్తం ఆయన మన కొరకు సంపూర్ణముగా అప్పగించుకున్నాడు. కొలువు చేయడం కాదు, సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. He completely sacrificed his body and shedding his life for us. తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. We saw that 1 Timothy chapter 2 verse 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. We saw Ephesians chapter 3 verse 18. యోహాను రాసిన మొదటి పత్రిక 4:10. 1 John 4:10. యాకోబైతే లాబానుకు కొలువు చేశాడు. యేసుక్రీస్తు అయితే మన కొరకు సంపూర్ణముగా అప్పగించుకున్నాడు. We saw that Jacob was serving for Rachel, but in Jesus we saw that he completely surrendered his life for ours. ఇక సి Third point we saw that యాకోబు రాహేలును ప్రేమించి పగలు ఎండకు రాత్రి
Here we can see that Jacob served for the Rachel by day as well as at night. Anna, leave and come again. వస్తారు. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన మాట మనము తేటగా ఆలోచన చేసినప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు మనలను ప్రేమించాడు. We can see that in the Jesus Christ shows a love towards us. యాకోబు రాహేలును ప్రేమించి పగటి ఎండకు రాత్రికి మంచుకు క్షీణించాడు. Jacob loved for Rachel, even though the heat at the daytime and this what is that the snowfall during the night time also. మనము చూచినప్పుడు 31వ అధ్యాయం 41వ వచనాన్ని చూస్తాం. When you see the Genesis 31 verse 41, we can see that. అయితే క్రీస్తు మనలను ప్రేమించి భక్షించబడ్డాడు. But in Jesus, what happened? Jesus was loved us, and he was consumed by the fire, as we can say that. కీర్తన 69:9లో మనము చూడగలం. We can see this Psalm 69 verse 9. ఇక డి యాకోబు రాహేలు కొరకు ప్రాణము పెట్టలేదు. Here we saw that fourth point. We saw that Jacob what is that, shed his sacrifice life for the love. క్రీస్తు ప్రభు అయితే మన నిమిత్తము ప్రాణము పెట్టెను. But Jesus sacrificed life for us. యాకోబు రాహేలు కొరకు ప్రాణం పెట్టలే, కానీ యేసుక్రీస్తు మన నిమిత్తము ప్రాణము పెట్టాడు. So Jacob not sacrificed life for the Rachel, but Jesus Christ sacrificed life for us. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనము చూడగలం. When you see that 1 John chapter 3 verse 16, we can see that. నిజంగా మన ప్రియ ప్రభు మన విషయములో ఆయన చేసిన కార్యం ఎంత విశేషమైనదో మనం అది అర్థం చేసుకుని ప్రభువుకు మనం ఎంతో మహిమ ఆపాదించవలసిన వారమై ఉన్నాం. When we look and understand the greater things what Jesus has done in our lives, we have to, by seeing all the things, we have to glorify and we have to magnify God in our life. అవును, మన జీవితం దుర్భరమైనది, మన జీవితం దేవునికి ఆయాసకరమైనది. అయినా ఆయన మనలను ప్రేమించి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. Even though we are living unholy life, but God sacrificed life for us and save us from the sin. గనుక ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని మనము గమనించబద్దులమై ఉన్నాం. Each and everyone understand the truth from the life of Jesus. మరొక విషయాన్ని మనము గమనించినప్పుడు We can see the another aspect in this Jacob life. ABCDE. Let's come to the E. యాకోబు రాహేలును పెండ్లి చేసుకొనవలెనని ప్రేమించాడు. Jacob want to marry Rachel because of that he was loved her.
క్రీస్తు అయితే నశించిన మనలను రక్షించగోరి ప్రేమించాడు. But Jesus Christ is loving for us because of he was rescued us from the perish. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. Luke chapter 19 verse 10, we can see that. అగ్ని నుండి విడిపించగోరి మనలను ప్రేమించాడు. God was rescue us from the burning fire, so God loved us. పరలోక రాజ్యములో చేర్చగోరి మనలను ప్రేమించాడు. God wanted to put into the heavenward things, so that God loved us. తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. When you see the 2 Timothy 4:18, it shows us. యాకోబు రాహేలును ఎందుకు ప్రేమించాడండి? పెండ్లి చేసుకోవాలని ప్రేమించాడు. Jacob loved Rachel because he wanted to marry Rachel. క్రీస్తు ప్రభు అయితే మనలను ఎందుకు ప్రేమించాడండి? Jesus loving us because of what? మనలను రక్షించగోరి ప్రేమించాడు. God want to save us. అగ్ని నుండి విడిపింపగోరి ప్రేమించాడు. He want to rescue from the burning fire. పరలోక రాజ్యములో చేర్చగోరి ప్రేమించాడు. He want to put us into the heavenly heaven, so that he loved us so అయితే much. యాకోబు రాహేలు పెండ్లి చేసుకున్నాడు. క్రీస్తు సంఘమును వివాహమాడాడు. Jacob married Rachel, he same wise Jesus Christ also married his church. అది వాస్తవమే. It is a truthful things about. అయినను ముఖ్యముగా మన దుస్థితి చూచి జాలిపడి అలాంటి దుస్థితి నుండి విడిపించగోరి మనలను ప్రేమించాడు. God sees our what is unnatural, and God sees our what is the unholy things. So God loved us so much and rescued all from this wickedness life. యాకోబు రాహేలును ప్రేమించుట ద్వారా అవి కొద్ది దినములుగా తోచెను. 20వ వచనంలో ఉంది. When you see that, look at 20. Jacob loved Rachel, and he said they seemed to be a very few days. అలాగే క్రీస్తు మన వైపు చూచి మన అవమానమును ఆయన నిర్లక్ష్యపెట్టి తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన ఎంతో శ్రమపడినట్లుగా చూస్తున్నాం. God bear all the shameful things in our life, because God wanted to put us in front as a blameless and holy life. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. You see that Hebrews chapter 12 verse 2. అలాగే యాకోబు రాహేలును వివాహమాడెను. We see that Jacob married Rachel. క్రీస్తు సంఘమును పరలోకములో వివాహమాడనై ఉన్నాడు. We can say Jesus going to marry the bride of the church in heaven. క్రీస్తు ప్రభు సంఘమును ప్రేమించి పరలోకములో వివాహమాడనై ఉన్నాడు. Jesus loved the church and going to marry when his second coming at the heaven. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. Look at Revelation chapter 19 from 7 to 9.
ఇవన్నీ చూచినప్పుడు క్రీస్తు ప్రేమ అసాధారణమైనదని మనకు అర్థమవుతూ ఉంది. We can see all these things. Jesus' love is unimaginable love and is most grateful love. We can say this. ఇప్పుడు చెప్పండి, మనం ఎన్ని విషయాలు విన్నాం? Now we can saw that how many things we have listened. 7 విషయాలు విన్నాం. We can saw that 7 things we can listen. ఒకటి, యాకోబు రాహేలు యొక్క రూపము చూసి ప్రేమించాడు. First we saw that Jacob loved Rachel by seeing her beauty. క్రీస్తు ప్రభు అయితే మనము ద్వేషించబడి దుర్నీతి పరులంగా ఉన్నాము, అయినప్పటికీ ఆయన మనలను ప్రేమించాడు. Jesus loves because by seeing what unrighteous things in our life. 2, యాకోబు రాహేలు కోసం ప్రేమించి కొలువు చేశాడు. Second thing is Jacob loved Rachel and he was served for her. యేసుక్రీస్తు మనలను ప్రేమించి తన ప్రాణాన్ని, తన దేహాన్ని, తన రక్తాన్ని, సమస్తాన్ని మనకు అప్పగించి తన ప్రేమను రుజువు చేశాడు. Jesus sacrificed love, shedding his blood and completely sacrificed life for us to redeem us. 3వది, యాకోబు రాహేలును ప్రేమించి పగటి ఎండకు రాత్రి మంచుకు క్షీణించాడు. We saw that Jacob loved Rachel and worked for heat at the day and also for the mist at the night also. అయితే క్రీస్తు ప్రభు మనలను ప్రేమించి ఆయన భక్షించబడ్డాడు, అంటే ఆయన తినివేయబడ్డాడు. Christ loved us and completely married his body for us. ఇక 4వది, యాకోబు రాహేలు కొరకు ప్రాణం పెట్టలేదు గాని క్రీస్తు ప్రభు మన నిమిత్తము ప్రాణము పెట్టాడు. Jacob not sacrificed life for the Rachel, but Jesus Christ sacrificed his life for us because of his love. యాకోబు రాహేలును యాకోబు రాహేలును పెండ్లి చేసుకొనవలెనని ప్రేమించాడు. అయితే క్రీస్తు ప్రభు మనలను పరలోకము చేర్చడానికి మనలను ప్రేమించాడు. Jacob loved Rachel because he wanted to marry her, but Jesus loved us because he wanted to take us to heaven. యాకోబు రాహేలును ప్రేమించుట ద్వారా అవి అతనికి కొద్ది దినములుగా ఉన్నాయి. When he saw that Jacob loved Rachel, it seems to be very few days in her life. యేసుక్రీస్తు ప్రభు మనలను ప్రేమించి మన కొరకు అవమానమును, అవహేళనను, నిందలను ఆయన అనుభవించాడు. Jesus Christ loved us because that he was bear all the unshameful things, all the suffering for us. 7వది, యాకోబు రాహేలును వివాహమాడిను. యేసుక్రీస్తు రేపు పరలోకములో మనలను వివాహమాడనై ఉన్నాడు. Jacob loved and married Rachel. Even in future, Jesus is going to marry the church as a bridal in heaven. ఇవన్నీ మనము చూచినప్పుడు యాకోబు ప్రేమ కంటే యేసుక్రీస్తు ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ, అసాధారణమైన ప్రేమ. By seeing all the aspect of the Jacob lives, Jesus' love is more than any other love. It's uncomparable love and is more greater love above all. అంతటి గొప్ప ప్రేమతో ప్రేమించిన మన ప్రియ ప్రభువును మనము మనసారా తనివితేర ఆయనను ఘనపరచి గొప్ప చేసి ఆయనకు వెళ్ళవలసిన ప్రభావాన్ని మనము ఆపాదించవలసిన వారమై ఉన్నాం. Jesus shown greater love in his cross, and by seeing everything, we must also glorify and magnify, and we also love the Jesus Christ most in our heart. మిగిలిన సంగతులు తర్వాత విందాం, ప్రార్థన చేసుకుందాం. Let us bow down and pray. మహా ప్రేమ గల మా ప్రభువా, ఎంతో ప్రేమించిన మా ప్రభువా, మీకు స్తోత్రములు. Loving God, you are showing greater love towards us. Because of that, we are praised and glorify you, Lord. మీ ప్రేమ అపారమైనది, హద్దులు లేనిది, అవధులు లేనిది, ఆశ్చర్యమైనది మీ ప్రేమ. Your love is uncomparable, unfathomable, unmeasurable love you shown to us.
అట్టి ప్రేమ చేత మమ్మును ప్రేమించి రక్షించి దైవ రాజ్య వారసులుగా చేసుకున్నందుకు స్తోత్రములు. Because of love, you were redeemed us and you were nominated us as your heir of the salvation. Not only that, even thanks for putting us into the heaven land. ప్రతి విషయములో మీకు మహిమ మేము తెచ్చుటకే మమ్మును మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న మీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లించుచు Because of your love, you were chosen us for glorify your name in each and every aspect of our life. మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి. In most praise the name of Lord and Savior Jesus Christ, we pray. ఆమేన్. Amen. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన